హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో సినీ పరిశ్రమ సీనియర్ జర్నలిస్ట్ పత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సో మనం సార్తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. గేమ్ చేంజర్ ఈవెంట్లో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత ఒక ఇద్దరు యూత్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం జరిగింది. సో దానికి అండ్ పుష్ప సినిమాకి కంపారేటివ్గా నెటిజన్లు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. సో సార్నే మన ముందు ఈరోజు తీసుకొచ్చి ఉంచాం. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా. గేమ్ చేంజర్ ఈవెంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఆంధ్రాలో, మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. సో అక్కడికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. చరణ్ బాబాయ్ అబ్బాయి. అయితే ఆ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, జాబులు ఇచ్చే వరకు లేట్ అవుతుంది, కనీసం మీరు ఈ టైంలోనైనా సినిమాకి వెళ్ళి చొక్కా చింపుకోకుండా ఆ బండి రేస్ ఇగ్గకుండా ఉంటే మాకెలా ఊపు వస్తుంది, దిల్ రాజు గారు స్టంట్ స్కూల్ పెట్టాడని ఇది ఒక మాట అన్నారు సార్. కట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్తుంటే బండి నుంచి కింద పడి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు. సో ఇప్పుడు పుష్ప సినిమా దగ్గర సంధ్య థియేటర్ దగ్గర ఐషు జరిగింది. అసలు మనం దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు యాక్చువల్గా? పుష్ప సినిమా అంటే వాళ్ళది స్వయంకృతాపరాధం సార్. ఆ చిన్నపిల్లలు తీసుకొని భార్యను తీసుకొని అంత క్రౌడ్లో అనేది అందరికి తెలిసిందే, అందరూ అదే చెప్తున్నారు. వాళ్ళ కర్మ అది, పోవాల్సి వచ్చింది, పోయిళ్ళు. ఆ పిల్లోడికి కూడా పరిస్థితి బాగాలేదంట. అవును సార్. బ్రెయిన్ డెడ్, జస్ట్ ఆక్సిజన్ మీద ఉన్నాడు. అవును సార్. ఆక్సిజన్ తీస్తే పోతుంది. అవును. అంటే ఎందుకు పెట్టారు అతన్ని ఇన్ని రోజులు అంటే, అతను పోయాడు అనుకో సమస్య చాలా పెద్దది, చాలా పెద్దది అవుతుంది. అందుకని మేనేజ్ చేస్తున్నారు అక్కడ అనేది అసలు నిజం. అయ్యా మేనేజ్ చేస్తున్నారు. మళ్ళీ సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఏదో ఒకటి వస్తుంది టాపిక్. అవును. మళ్ళీ ఏదో ఒక సంచలనం జరిగినప్పుడు అందరి దృష్టి ఈ పిల్లోడు మర్చిపోతారు, ఈ పిల్లోని మర్చిపోతారు, వాళ్ళ భార్యని మర్చిపోతారు, అసలు ఈ ఇష్యూనే మర్చిపోతారు. అంతే కదా. ఆ ఇష్యూ టైంలో ఆక్సిజన్ తీస్తాడు, ఆ పిల్లోడు చచ్చిపోతాడు, అయిపోతాయి, ఎండ్. అరే అదే జరుగుతుంది. లాజిక్ సింపుల్ లాజిక్. ఇప్పుడు బ్రెయిన్ డెడ్ రెస్పాండ్ కావట్లేదు అంటే ఏంటి పరిస్థితి? బ్రెయిన్ డెడ్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అంటే వాడికి ఏం తెలియదు అసలు. జస్ట్ దాని మీద పడుకోబెట్టి ఆక్సిజన్ మీద ఎంతకాలమే ఉంటాడు, అట్లా ఎంతకాలం బెడ్ మీద ఉంటాడు, ఆక్సిజన్ ఉంటాయి. ఇంకా వీళ్ళు కూడా ఇంకా సార్లే అనుకున్నప్పుడు తీసేస్తే ఇంకా అయిపోయారు. అవును సార్. ఆల్రెడీ అతను చనిపోయిన వాడికి ఇందుకే లెక్క. ఇక్కడ ఏమొచ్చింది, ఎందుకు సీరియస్ అయింది కేసు? దీనిలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవడం, ఇట్లా అనుమతులు లేకుండా మీరు ఇట్లా చేయొచ్చు. పెద్ద హీరో కావచ్చు, ఎంత అయినా కూడా కావచ్చు, పోలీసులు అనుమతి తీసుకోవాలి అంత క్రౌడ్ వచ్చినప్పుడు. ఆ నష్టానికి ఎవరు బాధ్యులు అని వాళ్ళు సీరియస్ తీసుకున్నారు. కాబట్టి ఇది సీరియస్ అయింది. సినిమా ఇండస్ట్రీ తరఫున దిల్ రాజు కూడా వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడికి కూడా వెళ్ళాడు. ఈ రోజు అర్జున్తో పాటు వెళ్ళాడు. అంటే ఇక్కడ ఇష్యూ జరిగింది కాబట్టి వాళ్ళ ప్రాణాలకు వాల్యూ ఎక్కువ ఉంది. అక్కడ ఇష్యూ జరగలేదు, అక్కడ చచ్చిపోయారు, ఇద్దరు చచ్చిపోయారు. అవును. చచ్చిపోతే ఏదో మనిషికి 5 లక్షలు ఇచ్చి క్లోజ్ చేద్దాం. అది కూడా 5 లక్షలు ఇద్దరికి కాదు, ఒక్కొక్కరికి 5 లక్షలు అని అది పెద్ద ప్రకటించి 500 కోట్లతో సినిమా తీసినప్పుడు ఎవరి కోసం తీశారు, ఎవరు చూడాలని తీశారు? ప్రేక్షకులే కదా. ప్రేక్షకులే సార్. అదే ప్రేక్షకులు యాక్సిడెంట్లో చనిపోతే నువ్వు పోయి పరామర్శించాలి కదా. అంతే కదా సార్. అంటే యాజ్ ఏ చీఫ్ మినిస్టర్, అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ రాష్ట్ర ప్రజలే కదా. ఆయన ఏమన్నాడు అంటే, పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఉత్తేజితులు చేయాలని, ఎంజాయ్ చేయండి లైఫ్, బైక్ రేసింగ్ చేయండి, చొక్కాలు చెప్పుకోండి, సినిమాలు చూడండి, ఈ ఉద్యోగాలు వచ్చేదాకా ఎంజాయ్ చేయండి అని చెప్పాడు. దరిద్రం ఏంటంటే ఆయన ఏం చెప్పాడో అదే జరిగింది. అవును సార్. వీళ్ళు బైక్ రేస్ చేశాడు, లేకపోతే వేరే వాడు చేశాడు, ఏం చేశాడో మొత్తం మీద 2 ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోయినాయి. అవునవును. వాళ్ళని ఇప్పుడు దాకా పరామర్శించినాడు నేను. వాళ్ళ తల్లిదండ్రులు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. అవును సార్. మరి ఈ గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ పోవచ్చుగా. ఇప్పుడు అల్లు అర్జున్ దానికి వచ్చినోడు అక్కడికి పోయి మాట్లాడే, కుటుంబానికి మేము ఉన్నాము, ఆదుకుంటాము, ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళ ఆర్థిక స్థితిగత ఏందో, చనిపోయిన వాళ్ళ మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు అంతే కదా, తెలియదు కదా. అంతే. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమంటున్నారంటే, చిన్నప్పటి నుంచి మేము చిరంజీవి ఫ్యాన్స్. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన అబ్బాయి ఉన్నాడో వాళ్ళ తండ్రి కూడా చరణ్ అని పేరు పెట్టుకున్నాడు. అంటే అభిమానంతోనే అక్కడికి వెళ్ళారు తప్ప ఏదో చిల్లరగా పోవాలని కాదు. ఇప్పుడు సినిమా అంటేనే అభిమానం. సో ఆ అభిమానం పేరు చెప్పుకొని పోయినందుకు మీ అభిమానం వల్లనే చనిపోయినట్టు అనేది కనిపిస్తుంది కదా సార్. అదే. సో కనీసం ఆ కన్సర్న్ అయినా ఉంటే బాగుండేమో అని. ఉంటే బాగుంటుంది. వెళ్ళాలి, హీరో వెళ్ళాలి, ప్రొడ్యూసర్ వెళ్ళాలి,
ఆయన డిప్యూటీ సీఎం ఆయన వెళ్ళాలి. ఆయన ఏదో జనసేన పార్టీ తరఫున ఏదో కొంచెం ఫండ్ ఏదో ఇచ్చినట్టున్నాడు. కానీ అది సరిపోదు, అంటే ఫండ్ సరిపోదని, ఇచ్చిన సరిపోదని కాదు. నువ్వు పోయి ధైర్యం చెప్పు. ధైర్యం అనేది సరిపోతుంది. మీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కదా, వాళ్ళనే కదా వచ్చింది. జేజేని కొట్టాలని మీ బ్యానర్లు కట్టి, మీ మీ కటౌట్లకు దండలు కట్టి, నామాలు పెట్టి అన్ని చేసేది వాళ్ళే కదా. సార్ అలా అంత మిమ్మల్ని దేవుడి కంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించే వారి పట్ల మీరు తీసుకున్న జాగ్రత్త ఏంది? ఏం లేదు. వాళ్ళకి ఇచ్చే మీరు భరోసా ఏంది? వాళ్ళకి ఇచ్చే ధైర్యం ఏంటి? డబ్బులు అయితే కాదు. డబ్బులు ఎంత ఇచ్చినా కాదు. నువ్వు 100 కోట్లు ప్రాణం మళ్ళీ వస్తుందేమో, రాదు. డబ్బుల సమస్య కాదు ఇక్కడ. వాళ్ళ కుటుంబానికి అమ్మ మేము ఉంటాం, ఏదైనా కూడా మీరు వాళ్ళు లేని లోటు పూడ్చలేందే, కానీ మేము ఉంటాం మీ వెనక అని ధైర్యవచనాలు చెప్పాలి కదా. అవును సార్. అదే చెప్పలేదు. సార్. ఓకే సార్.